హలో మై డియర్ ఈసెట్ ఆస్పిరెంట్స్. ఇన్ని డేస్ ప్రిపరేషన్ అంటూ ఇప్పటివరకు అయిపోయింది. ఇంకా 1 ½ డే ఉంది ఈసెట్ ఎగ్జామ్‌కి ఫైనల్లీ. ఏపీ ఈసెట్ ఎగ్జామ్‌కి 1 ½ డే ఉంది. అయితే సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఎగ్జామ్ ఎలా రాయాలి? అసలు మా స్క్రీన్ ఎలా డిస్‌ప్లే అవ్వాలి? అని అడుగుతున్నారు. సో, దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటది. సో, ఇనిషియల్‌గా మీరెళ్ళేటప్పటికి మీ సిస్టమ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒక ఇమేజ్. ఇక్కడ మీ ఇమేజ్ ఉంటది. తర్వాత ఇక్కడ మీ నేమ్ అండ్ మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు. లైక్ కంప్యూటర్ సైన్సా? త్రిబులీనా? ఈసీఈనా? ఎవరి బ్రాంచ్ స్పెసిఫైడ్ అక్కడ ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఉంటది. అండ్ ఇక్కడ మీ సిస్టమ్ నంబర్ అనేది డిస్‌ప్లే అవుతది. ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమని చెప్తారు. సో, యూ హావ్ టు ఎంటర్ అన్నమాట. ఇలా ఉంటది. ఎంటర్ చేసుకోవచ్చు మీరు. అలాగా ఎంటర్ చేసేసిన తర్వాత వాళ్ళు చెప్తారు. యూజర్ నేమ్ ఏమివ్వాలి, అలానే పాస్వర్డ్ ఏమివ్వాలి అని చెప్పేసి వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు అదే పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అని జేయాలి. సైన్ ఇన్ చేయాలి. ఇలా వస్తది మీరు సైన్ ఇన్ చేసిన తర్వాత. ఇదంతా కూడా టైమ్ స్టార్ట్ అయినప్పుడు, ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు జెప్తారు. అంటే సైన్ ఇన్ అవ్వడానికి ఒక టైమ్ ఉంటది. ఆ టైమ్‌లో మీరు సైన్ ఇన్ అయి పెట్టేసి ఇవన్నీ వీటిలో రెడీగా ఉంటే ఎగ్జామ్ టైమింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఓపెన్ అవుతుంది. సో, ఫస్ట్ థింగ్ ఇవన్నీ మీరు చదవండి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ మీరు చదవండి. ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదివి చూసుకోండి. ఇక్కడేమున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి 180 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అలానే మీ టైమర్ కూడా మీకు డిస్‌ప్లే అవుతుందన్నమాట. మీకు రైట్ సైడ్ ఆఫ్ ద సిస్టమ్‌లో. కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. 180 మినిట్స్ నుంచి 0 మినిట్స్ వరకు. తర్వాత ఏంటి ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఈ లేబుల్ కనిపిస్తుంది గదా! ఈ లేబుల్ ఏంటంటే మీరు ఇంతవరకు అసలు ఆ క్వెషన్‌ని విజిటే చేయలేదు అని అర్థం. ఈ లేబుల్ ఏంటి? మీరు విజిట్ చేసినప్పటికీ దానికి ఏం ఆన్సర్ మీరు చెయ్యలేదు అని అర్థం. ఇదేంటి గ్రీన్ కలర్ లేబుల్ అంటే మీరు క్వెషన్‌ని విజిట్ చేశారు. క్వెషన్‌ని ఆన్సర్ గూడా చేశారు అని అర్థం. ఇక్కడుంది గదా! ఈ వైలెట్ కలర్ అదేంటంటే మీరు ఆ క్వెషన్‌ని విజిట్ చేశారు. కానీ ఏంటంటే దానికి ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు. చూడండి. నాట్ ఆన్సర్డ్ ద క్వెషన్ బట్ హావ్ మార్క్డ్ ద క్వెషన్ ఫర్ రివ్యూ. అంటే ఆ క్వెషన్‌ని మీరు రివ్యూ చేసుకోవడానికి పెట్టుకున్నారన్నమాట. దీన్నేంటి వైలెట్ ఉంది, గ్రీన్ ఉంది. అంటే ఏంటంటే ఆన్సర్ చేసి ఆ క్వెషన్‌కి మీరు మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫోర్త్‌దేంటి అంటే మీరు నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళాలంటే ఏమని జేయాలంటే లైక్ లెఫ్ట్ యారో, రైట్ యారోని మీరు క్లిక్ చేస్తే క్వెషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. అండ్ అలానే మీ స్క్రీన్ అనేది క్వెషన్‌ని ఫుల్‌గా చూసుకోవాలంటే కొన్ని క్వెషన్స్ పెద్దగుంటాయి గదా! అప్పుడు చూసుకోవాలంటే మీరు మౌస్‌తో మాత్రమే మూవ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ కీబోర్డ్‌లో ఉన్న టాప్, డౌన్ బటన్స్‌ని యూజ్ చేసుకొని టాప్ యారో, డౌన్ యారో యూజ్ చేసుకొని మీరు అలా గూడా స్క్రోల్ చేయొచ్చు అని జెప్తున్నారు. నెక్స్ట్ నావిగేటింగ్ టు ఏ క్వెషన్. టు ఆన్సర్ ఏ క్వెషన్ డూ ద ఫాలోయింగ్. ఏమేంటివి? ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇటుంది గదా! ఇక్కడ మీ ఫోటో డిస్‌ప్లే అవుతూ ఇటు సైడ్ ఏముంటదంటే లిస్ట్ ఆఫ్ క్వెషన్ నంబర్స్ ఉంటాయన్నమాట. అక్కడ మీరు డైరెక్ట్‌గా క్వెషన్ నంబర్‌ని క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరక్కడికెళ్ళిపోవచ్చు. ఏమాత్రం ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ క్లిక్ చేయకుండా డైరెక్ట్‌గా మీకు కావాల్సిన క్వెషన్ నంబర్‌లోకి మీరెళ్ళిపోవచ్చు. సపోజ్ మీరు సెకండ్ క్వెషన్‌లో ఉంటే, మీరు డైరెక్ట్‌గా 45 క్వెషన్‌కెళ్ళాలంటే అక్కడ క్వెషన్ నంబర్ డిస్‌ప్లే అవుతది. ఆ క్వెషన్ నంబర్ మీద క్లిక్ చేస్తే ఆ క్వెషన్‌కెళ్ళిపోతారనమాట. అలా ఉంటది. నెక్స్ట్ బి ఏంటి? క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. అంటే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఇక్కడొక ఆప్షన్ ఒస్తది. దీని ముందు ఏమొస్తదంటే ప్రీవియస్ అనొస్తది. ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అనొస్తది. ఇక్కడ క్లియర్ రెస్పాన్స్ అనొస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ అని మీరు కొడితేనే ఆ క్వెషన్ సేవ్ చేసినట్లు. ఒకవేళ మీరు ఆన్సర్ చేసి గూడా, మీరు సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా వేరే క్వెషన్‌లోకెళ్ళిపోతే, లైక్ ఇక్కడ ఆన్సర్ పెట్టేసారు. ఇక్కడ క్వెషన్స్ కనిపిస్తున్నాయి. క్వెషన్ నంబర్స్. ఆ క్వెషన్ నంబర్ మీద క్లిక్ చేస్తే, ఈ పెట్టిన క్వెషన్ అనేది సేవ్ అవుతుందనుకోవద్దు. సేవ్ కాదు. నేను క్లియర్‌గా చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ చూసుకోవాలంటే మార్క్ ఫర్ రివ్యూ అని చేయమని చెప్తుంది. అలానే ఆన్సరింగ్ ఏ క్వెషన్ ప్రొసీజర్. సెలెక్ట్ చేసుకోవచ్చు, డీసెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఆన్సర్‌ని. అయితే మస్ట్ అండ్ షుడ్‌గా క్వెషన్‌ని సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మనం క్లిక్ చేయాలి. మళ్ళీ చూసుకోవాలంటే మార్క్ ఫర్ రివ్యూ అనే బటన్ క్లిక్ చేయాలి. ఓకే. మీ ఆన్సర్ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి అంటే, ఆ క్వెషన్‌ని రివ్యూ చేసి చేంజ్ చేసుకోవచ్చనమాట. సెలెక్ట్ ద క్వెషన్ ఫర్ ఆన్సరింగ్ అండ్ దెన్ ఫాలో ద ప్రొసీజర్. నెక్స్ట్ నావిగేటింగ్ త్రూ సెక్షన్స్. అంటే సెక్షన్స్ ఎలాగా నావిగేట్ జేసుకోవచ్చంటే, ఇక్కడ మ్యాథ్స్ అని ఉంటది. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇక్కడ ఇంజినీరింగ్ అని ఉంటదనమాట. అలా మీరు నావిగేట్ చేసుకోవచ్చు.
డైరెక్ట్‌గా మీరు ఫిజిక్స్‌లోకెళ్ళొచ్చు, కెమిస్ట్రీలోకెళ్ళొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా ఇంజినీరింగ్ కోర్‌లోకి కూడా ఎళ్లి రాసేయొచ్చనమాట. అదే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. మనం నెక్స్ట్‌కెళ్ళిపోదాం. ఇంకా మ్యాథ్స్‌లో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఎన్ని మార్క్స్ ఉంటాయి? అలానే కోర్‌లోకి ఎన్ని మార్క్స్ అని జెప్పి ఉంటుంది క్లియర్‌గా. ఓకే. దీన్ని చెక్ బాక్స్ క్లిక్ చేసేయండి. ఐ యామ్ రెడీ టు బిగిన్. ఇలా మీరు పెట్టేసిన తర్వాత మీకు టైమర్ ఒస్తదనమాట. మీరు ముందే ఎళ్లి లాగిన్ అయిపోతే. ఒకవేళ కరెక్ట్ టైమ్‌కెళ్ళిపోతే ఇలా వస్తది మీకు ఓపెన్ అవుతది. ఇక్కడ చూడండి మీ బ్రాంచ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. కింద సెక్షన్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. ఇది సీఎస్‌సి తీసుకున్నా కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనొచ్చింది. అదే ఎలక్ట్రికల్ తీసుకుంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఎలక్ట్రానిక్స్, సివిల్ తీసుకుంటే సివిల్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇక్కడ మీ ఇమేజ్ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ డిస్‌ప్లే అవుతది. ఇక్కడ కనిపిస్తుంది మీకు టైమర్ 179 మినిట్స్ ఉన్నాయి అని జెప్పి. మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్. నెగెటివ్ మార్క్స్ ఏం లేవు 0. అంటే మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా మీకేం నెగెటివ్ మార్క్స్ రావు. ఓకే. ఏం ఇబ్బంది లేదు. అలా ప్రతి క్వెషన్‌కి నెగెటివ్ మార్క్స్ ఉండవు. ఇందులో నెగెటివ్ మార్క్స్ ఏమి ఉండవు. సింప్లీ ఇప్పుడు మీకు మ్యాథమెటిక్స్ వస్తే ఫస్ట్ మ్యాథ్స్‌లోకెళ్ళండి. లేకపోతే ఫస్ట్ కోర్‌లోకెళ్తుంటే కోర్‌లోకెళ్ళండి. డైరెక్ట్‌గా ఇలా క్లిక్ చేస్తే కోర్ స్టార్ట్ అయిపోయింది చూసారా? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ కనిపిస్తూ ఉంటదనమాట. కంప్లీట్‌లీ కోర్‌కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్. మనం ఆన్సర్ చేసిన క్వెషన్స్ ఏంటి 0. నాట్ ఆన్సర్డ్ ఎన్ని? ఒకటే. అంటే ఒక క్వెషన్‌లోకే మనం వచ్చున్నాం. ఓకే. 99 నాట్ విజిటెడ్. ఎన్ని మార్క్ ఫర్ రివ్యూ చేసుకున్నావు? అంటే వెళ్లి క్వెషన్ చూసి మార్క్ ఫర్ రివ్యూ చేసినావా లేదా? ఆన్సర్ పెట్టి రివ్యూ చేసావా లేదా? అనే ఇవి కూడా మీకు క్లియర్‌గా ఉంటదనమాట. అంటే ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూకి ఇచ్చావా? ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూకి ఇచ్చావా? అన్న కౌంట్ కూడా ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తూ ఉంటది. సరే లెట్స్ సీ. సపోజ్ ఇదొక క్వెషన్ ఉంది. నేను రాండమ్‌గా ఏదో ఒక ఆన్సర్ పెడుతున్నా. ఏదో ఒకటి పెడుతున్నా ఆన్సర్‌గా. నాకు ఇదొద్దు. నేనేం జేయాలంటే దీని మీద డీసెలెక్ట్ చేసి ఇలా గూడా పెట్టుకోవచ్చు. లేకపోతే క్లియర్ రెస్పాన్స్ అని కొడితే రెస్పాన్స్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు కొత్త ఆప్షన్‌కి క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. లేదు నాకసలు ఈ క్వెషనే రాదు అనంటే మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్. ఇక్కడ చూడండి. మార్క్ ఫర్ రివ్యూలోకి ఒక క్వెషన్ యాడ్ అయింది ఒక కౌంట్. కానీ మనకేమైంది? ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే అంటే నువ్వు ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ చేసావు. ఒకవేళ నేను కౌంటర్స్ అని పెట్టాను. మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ చూడండి. ఆన్సర్ పెట్టావు. కానీ ఏమైంది? మార్క్ ఫర్ రివ్యూకి పెట్టుకున్నావు. ఇక్కడ చూడండి బాగా ఇంపార్టెంట్ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది. ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ విల్ ఆల్సో బి ఎవాల్యుయేటెడ్. అంటే మీకు టైము లేదనుకోండి. ఇలా ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టిన క్వెషన్స్‌కు మళ్ళీ చూడడానికి మీకు టైం లేదు. సబ్మిట్ అయిపోయింది మీ యొక్క ఎగ్జామ్ అనేది. అప్పుడేమవుతుంది అంటే ఈ క్వెషన్స్ కూడా ఎవాల్యుయేట్ చేస్తారు వాళ్ళు. ఓకేనా? మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ చేసిన క్వెషన్స్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఇబ్బంది లేదు. ఓకే. నెక్స్ట్ చూడండి ఇంకో క్వెషన్ ఉందిక్కడ. ఓకే. ఈ క్వెషన్‌కి నేను ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చాను. సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చాను. ఏమొచ్చింది? గ్రీన్ కలర్‌లోకొచ్చింది. అంటే ఏంటంటే మనం ఆన్సర్ చేసాము అని. సో, ఆన్సర్డ్ క్వెషన్స్ కౌంట్ పెరిగిందిక్కడ. 1 కొచ్చింది. ఇక్కడ చూద్దాం. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదొక క్వెషను. నేను ఒక ఆన్సర్ ఇచ్చాను. ఇచ్చి ఏం చేశానంటే, మర్చిపోయి నేను మార్క్ ఫర్ రివ్యూ అని నెక్స్ట్ ఇవ్వలేదు. సేవ్ అని నెక్స్ట్ ఇవ్వకుండా, ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఇది పెట్టేసాను గదా! ఇంక నెక్స్ట్ క్వెషన్ అని ఇలా క్లిక్ చేశాను. ఏమైంది? నాట్ ఆన్సర్డ్. నాట్ ఆన్సర్డ్ క్వెషను. అంటే నువ్వు ఆన్సర్ చేసావిక్కడ. అయినా గాని అది నాట్ ఆన్సర్డ్ అన్నమాట. వై ఇట్ ఈస్ నాట్ ఆన్సర్డ్ అంటే, నువ్వు సేవ్ అండ్ నెక్స్ట్ ఇవ్వలేదు. అట్‌లీస్ట్ నువ్వు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కూడా ఇవ్వలేదు. అందుకు నీకది నాట్ ఆన్సర్డ్ కింద కేటగరైజ్ అయిపోయిందన్నమాట. సో, ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఇచ్చేసావు. సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ అప్పుడది గ్రీన్ కలర్‌లోకెళ్తుంది. అంటే ఏంటంటే, ఈ ఆన్సర్డ్‌లోకి అది కేటగరైజ్ చేసుకుంటది. సో, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్‌లోకనమాట. సపోజ్ నేనిప్పుడు 36 క్వెషన్ చూసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకొని, ఆన్సర్ చూసుకొని ఐ మీన్ సారీ ఇలా క్వెషన్ నంబర్ మీద క్లిక్ చేసి, ఇలా క్వెషన్ చూసుకొని మనం పెట్టేసుకోవచ్చనమాట. లేదు నాకు కంప్యూటర్ సైన్స్‌లో అంతా కంప్లీట్ అయిపోయింది అనన్నట్లయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఒకసారి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐ మీన్ మొత్తం కోర్ అంతా నేను కంప్లీట్ చేసేసాను. కొన్ని నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాను. కొన్ని ఆన్సర్ చేసేసాను. కొన్ని నాట్ విజిటెడ్ చేసేసాను అనుకుందాం. లెట్స్ సీ అప్పుడు ఇది ఎలా డిస్‌ప్లే అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తూ ఉంటది మీకు.
ఇక్కడ మీకు బాగా అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ మీరు క్వెషన్‌కి ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెట్టారు. ఇవి ఎవాల్యుయేట్ అవుతాయి. ఇవి ఎవాల్యుయేట్ అవ్వవన్నమాట. జస్ట్ ఊరికే ఏం పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టినవి ఎవాల్యుయేట్ అవ్వవు. ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నాయి గదా! అంటే ఏంటంటే ఇవన్నీ నేను ఆన్సర్ చేసినట్టు కౌంట్. రెడ్ కలర్ ఉన్నాయి గదా! నేను ఆన్సర్ చేయనట్టు కౌంట్. ఓకే. ఇలాగా ఇవన్నీ చేసినట్లు. ఇంకా నాట్ విజిటెడ్ ఎన్నున్నాయి? 75 ఉన్నాయి. సరే. ఇప్పుడు ఇది కోర్ అన్నమాట. లేదు నేనిప్పుడు కెమిస్ట్రీకెళ్తాను. కెమిస్ట్రీ ఎళ్లి చేసుకున్నానంటే కెమిస్ట్రీ మీద క్లిక్ చేసుకొని కెమిస్ట్రీ గూడా రాసేయొచ్చు. కెమిస్ట్రీ రాసేసిన తర్వాత మళ్ళీ ఫిజిక్స్. అది మీ ఇష్టం. వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేయొచ్చనమాట. అయితే ఇది ఓవరాల్‌గా ఇదిలా ఉంటది. వన్స్ ఈ టైమ్ అనేది అయిపోతే అంటే 0 మినిట్స్‌కొచ్చేస్తే అప్పుడేమవుతుంది అంటే మీకు సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుందనమాట. ఎగ్జామ్ టైమర్ అనేది అయిపోయింది అని జెప్పి సబ్మిట్ బటన్ ఒస్తుంది. ఆ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ అనేది సబ్మిట్ అయినట్టు. మేక్ ష్యూర్ థట్ సబ్మిట్ బటన్ అనేది వచ్చేటప్పటికి అన్ని క్వెషన్స్ పెట్టేసి ఉండడం చూసుకోండి ఖచ్చితంగా. ఫర్ సపోజ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సపోజ్ ఈ క్వెషన్ మీరు చేస్తున్నారు. మ్యాథ్స్‌లో క్వెషన్ మీరు చేస్తున్నారు. రావట్లేదు. టైమ్ టేకింగ్ తీసుకుంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని 3 కేటగరీస్ ఏసుకోండి. లెవెల్ 1లో ఏం చేస్తారంటే వచ్చినవన్నీ పెట్టుకుంటామండి. లెవెల్ 2లో రానివి అంటే 2 ఆప్షన్స్ కన్‌ఫ్యూజింగ్ ఉంటాయి. ఎయిదర్ బి ఆప్షనా? సి ఆప్షనా? అని కన్‌ఫ్యూజింగ్ ఉంటాయి గదా! అది కొంచెం ఆలోచించి పెట్టండి. అది అయినా అవ్వట్లేదా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ లెవెల్ 3లో ఏం చేస్తారంటే, అలా ఫస్ట్ లెవెల్‌లో, సెకండ్ లెవెల్‌లో అయినా గాని ఆన్సర్ చేయనుకున్న క్వెషన్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు కొన్ని చీట్ కోడ్స్ యూజ్ చేసుకొని మీరు ముందుకెళ్ళొచ్చనమాట. ఫర్ సపోజ్ ఎలాగంటే లెవెల్ 1, లెవెల్ 2లో ఏకి ఏకి సపోజ్ నియర్‌లీ ఒక 45 ప్లస్ ఆప్షన్స్ వచ్చాయి. బికి కూడా ఒక 45 ప్లస్ ఆప్షన్స్ వచ్చాయి. సికి 45 ప్లస్ ఆప్షన్స్ వచ్చాయి. డీకి మాత్రం చాలా తక్కువ ఆప్షన్స్ వచ్చాయనుకుందాం. సో, మీకు రాని క్వెషన్స్ ఏవైతే ఉంటాయో డి ఆప్షన్ పెట్టుకుంటూ ఎళ్ళిపోండి. లెవెల్ 3లో ఇది. అంటే అస్సలు రావు ఈ క్వెషన్స్ నాకన్న వాటికి డి ఆప్షన్ పెట్టుకుంటూ ఎళ్ళిపోండి. అంటే ఏ ఆప్షన్‌కైతే తక్కువ కౌంట్ వచ్చిన ఆన్సర్‌లుంటాయో ఆ ఆప్షన్‌ని లాస్ట్ లెవెల్‌లో ఏం చేస్తారంటే అన్ని క్వెషన్స్‌కి పెట్టుకుంటూ ఎళ్ళిపోండి. మిగిలిన క్వెషన్స్‌కి పెట్టుకుంటా ఎళ్ళిపోండి. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు వచ్చినవన్నీ ఇలా పెట్టుకుంటూ ఎళ్ళిపోండి. ఓకే. నాకు ఇదొచ్చిందా? ఓకే. ఫస్ట్ లెవెల్‌లో ఏం చేస్తారంటే క్వెషన్‌కి 30 సెకండ్స్ నుంచి 30, 45 30-40 సెకండ్స్ కన్నా ఎక్కువ పెట్టకండి. 30 సెకండ్సే ఎక్కువ దానికి. అంటే అంత క్లియర్‌గా మీకు ఈజీగా ఉన్న క్వెషన్సే మీరు ఫస్ట్ లెవెల్‌లో పెట్టుకుంటూ ఎళ్ళిపోండి. ఎందుకంటే మనకి లెస్ దెన్ 1 మినిట్ అన్నమాట ఒక క్వెషన్‌కి మనకి టైమ్ ఉండేది. సో, చాలా ఇంపార్టెంట్. సో, ఇది మాత్రం జూసుకోండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా మీరు కేటగరైజ్ చేసుకుంటూ ఎగ్జామ్ రాసేయండి. టైం తక్కువుండే కొద్దీ టెన్షన్ పెరుగుతది ఎక్కువ క్వెషన్స్ పెట్టకపోయేసరికి. సో, ఆ టెన్షన్ పోవాలంటే ఇలా లెవెల్ వైస్‌గా మీరు చేసుకుంటూ ఎళ్ళిపోతే సింపుల్‌గా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలా ఉండాలంటే మీ కౌంట్ ఆన్సర్డ్ అని ఎంతుండాలి? ఆన్సర్డ్ అని 50కి 50 ఉండాలి మ్యాథ్స్‌లో. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఆన్సర్డ్ అని 25 ఇక్కడ చూపియాలి. ఇక్కడ దీంట్లో. నెక్స్ట్ కెమిస్ట్రీలో కూడా అంతే. ఆన్సర్డ్ అని ఇక్కడ 25 చూపియాలి. దీంట్లో ఆన్సర్డ్ అని 100 చూపించాలి. అలా వస్తే మీరు అన్నీ ఆన్సర్ చేసినట్లు. అట్‌లీస్ట్ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనేవైనా గాని పెట్టినా పర్లేదు. ఓకేనా? ఇవి కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. కానీ సేఫ్ జోన్ ఎందుకైనా మంచిది బెటర్ వే ఆన్సర్డ్ అనే పెట్టుకోండి. ఓకేనా? మీకది కన్‌ఫ్యూజన్‌గా ఉన్నా గాని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ కన్నా సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టుకోండి. ఎప్పుడు ఇంక లాస్ట్ మినిట్ ఇంక రాని క్వెషన్‌కి అన్నప్పుడు ఇంక సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టేసుకోండి. ఓకేనా? ఇట్ ఈస్ క్లియర్. లాస్ట్ లెవెల్‌లో ఏం చేస్తారంటే మీకు డౌట్‌లున్నా, ఏవున్నా లాస్ట్‌కి ఇంక ఈ ఆప్షన్ ఫిక్స్ చేస్తున్నా అన్నప్పుడు ఇంక మార్క్ ఫర్ రివ్యూ కాకుండా డైరెక్ట్‌గా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయండి. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో, ఇలాగ మీరు ఎగ్జామ్ రాయాల్సుంటది. అంతేం టెన్షన్ ఏమి ఉండదు. నేనేం చెప్పానంటే కాలిక్యులేటర్ ఉంటది అని చెప్పాను. బట్ ఇక్కడ చూస్తే కాలిక్యులేటర్ ఏం లేదు. ఇక్కడేం కనిపించట్లేదు. సో, యూ గైస్ హావ్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ గావచ్చు, ఏవైనా గావచ్చు. వాళ్ళు మీకొక రఫ్ షీట్ ఇస్తారు. ఒక పేపర్ ఇస్తారు. మీ పెన్ మీరే క్యారీ చేసుకోవాల్సుంటది. అలా మీకు కావాల్సిన కంప్యూటేషన్ పార్ట్ అంతా గూడా మీరు ఆ పేపర్‌లో చేసుకొని సాల్వ్ జేసుకోవచ్చు. అండ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో, థిస్ ఈస్ హౌ ఇట్ యాక్చువల్లీ డన్. అండ్ మ్యాథ్స్‌లోకొచ్చేసరికి మీకొక చిన్న ట్రిక్ జెప్తాను నేను. సపోజ్ కొన్ని క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఎలాగా లెట్స్ సీ. ఇక్కడ ఇందులోనే చూద్దాం. కొన్ని క్వెషన్స్ ఏమైనా వస్తాయేమో. లెట్స్ చెక్ ఇట్ ఔట్. కొన్ని క్వెషన్స్‌కి 0 ఆర్ 1 అన్నట్టుగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. 0, 1, -2, -1 ఇలాగని జెప్పి.
అయితే మాక్సిమము ఇది ఏమి ఐ డోంట్ నో ఇది వెదర్ ఇట్ వర్కౌట్ ఆర్ నాట్. ఒక సార్ చెప్పారనమాట. సో, దట్ ఈస్ వై నేను మీకు కూడా ఇలాగ ఇవ్వడం జరుగుతుంది. చాలా కొన్ని క్వెషన్స్‌కైతే ఆప్షన్స్‌లో 0, 1 ఉంటదనమాట. సో, అలాంటి వాటికి మాక్సిమం 0 గాని, 1 గాని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 0, 1, -1 ఇలా వచ్చినప్పుడు ఈ మూడిట్లో 0, 1, -1 వీటిలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇట్స్ ఏ లిటిల్ బిట్ ట్రిక్ అన్నమాట. నాట్ ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని గాదు. జస్ట్ ఏ ట్రిక్. ఇంకా మ్యాథ్స్‌లో గూడా 0, 1, -1 ఇలా ఆన్సర్‌లొచ్చే క్వెషన్స్‌ని జూసుకోండి మీరు. ఓకేనా? అండ్ కెమిస్ట్రీలోకొచ్చేసరికి చాలా బేసిక్స్ ఉంటాయి. అంటే ఈజీగానే చేసేయొచ్చు. లైక్ అట్‌లీస్ట్ ఫిజిక్స్‌లో అయితే ఓవర్‌వ్యూ అన్నా చూసుకొని ఎళ్ళండి. ఇది కష్టం గదా! నాకు రాదు కదా! అని గాకుండా ఓవర్‌వ్యూ అన్నా చూసుకొని ఎళ్ళండి. ఇలాంటి క్వెషన్స్‌ని మీరు సాల్వ్ చేయగలరు. ఓవర్‌వ్యూ చూసుకొని ఎళ్తే. చూడండి. కాలిక్యులేషన్స్ అంటే పక్కన పెట్టేయండి. కొన్నుంటాయన్నమాట. ఓవర్‌వ్యూ చూసుకుంటే చేసేయగలవు అన్నట్లు ఉంటది. ఇది చూడండి. ఓవర్‌వ్యూ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ టైప్ క్వెషన్స్. సో, దట్స్ వై అన్నమాట. అస్సలు చూసుకోకుండా వెళ్ళడం కన్నా అట్‌లీస్ట్ దాని గురించి వాట్ ఈస్ వాట్ అని మనం తెలుసుకొనెళ్తే బెటర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఇంకా ఫర్దర్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్ యూ గైస్. ఎగ్జామ్ రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ గాడ్ విల్ గైడ్ యూ. డోంట్ బి టెన్స్డ్. ఏం గాదు. మంచిగా రాస్తారు. మంచిగా పాస్ అయితారు. మంచి ర్యాంక్ స్కోర్ చేస్తారు. మీ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఫెయిల్ గాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రాయండి. టెన్షన్ పడకండి. మంచిగా ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. సమ్మర్ గాబట్టి. ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్స్‌ని తీసుకెళ్ళండి. ఎలో చేస్తారో లేదా అని నాకు ఐడియా లేదు. ట్రాన్స్‌పరెంట్ అయితే మాక్సిమం అలౌ చేయొచ్చు ఎలో. ఓకేనా? మంచిగా హైడ్రేటెడ్‌గా ఉండండి. తర్వాత టెన్షన్ ఏం పడకండి. ఈజీగా అయిపోతుంది గైస్. అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఈజీ. అండ్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకెళ్ళండి. మస్ట్ అండ్ షుడ్‌గా మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ ఆధార్ కార్డ్, తర్వాత మీకు అప్లికేషన్ ఫార్మ్, హాల్ టికెట్. అప్లికేషన్ ఫార్మ్ అనేది మ్యాండేటరీ అని చెప్పను నేను. ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్. ఎందుకైనా మంచిది ఉంటే బెటర్ గదా! ఓకే. ఆధార్ కార్డ్, తర్వాత అప్లికేషన్ ఫార్మ్, హాల్ టికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అన్నారు గానీ ఆహ్, ఏమో గైస్ మీరు కావాలంటే తీసుకెళ్ళండి. అండ్ కాలేజ్ ఐడీ. ఇవి జస్ట్ అన్ అంటే కొన్ని ఆప్షనల్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఇవి తీసుకెళ్లడం బెటరే. తీసుకెళ్ళండి. ఓకే అంటే ఓకే. నాట్ ఓకే అంటే నాట్ ఓకే. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయినా తీసుకెళ్ళండి. నో వరీస్. అండ్ మీ పెన్నుని మీరే క్యారీ చేయండి. ఒక పెన్ తీసుకెళ్ళండి. సింపుల్. ఓకేనా? డోంట్ బి టెన్స్డ్. అండ్ మంచిగా రాసారు. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత ఎలా రాసారని జెప్పి నాకు జెప్పండి. అండ్ నేను గూడా విని మీరెలా రాసారని హ్యాపీగా ఫీల్ అయితాను. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. ఆల్ ద వెరీ బెస్ట్.